హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్నటి క్లాస్లో మనం సబాటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల గురించి నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లోని మనం నేర్చుకోబోయే టాపిక్స్ చూడండి. ఒకటి వ్యాలెన్సీ, సంయోజకత, 2 అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ అండ్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదటగా చూసుకున్నట్లయితే అయితే మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నట్టుగా బోర్ అటామిక్ థియరీ ప్రకారం, బోర్ పరమాణు నమూనా ప్రకారం ఒక పరమాణువులోని కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకంలో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి నిర్ణీత మార్గాలలో, నిర్ణీత కక్ష్యలలో, షెల్లలో తిరుగుతూ ఉంటాయని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కేంద్రకం చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ నిర్ణీత మార్గాలలో తిరుగుతుంటాయి. ఆ తిరుగుతున్నటువంటి నిర్ణీత మార్గాలని, ఆ డైరెక్షన్ని మనం ఏమంటామంటే కక్ష్య అంటాం. నిర్ణీత మార్గాలను ఏమంటాం మనం? కక్ష్య, సెల్ అని అంటాం ఇంగ్లీష్లో. అయితే ఈ సెల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే, అంటే ఒక కర్పరంలో, ఒక కక్ష్యలో, ఒక షెల్లో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంతగా 2n² అనేటటువంటి ఫార్ములాతో మనం సూచించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. ఒక కక్ష్యలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఇక్కడ n అనేది ఏం తెలుపుతుందంటే కర్పరం సంఖ్య, షెల్ నెంబర్. n ఏం తెలుపుతుందండి? కర్పరాల సంఖ్య, సెల్ నెంబర్ని తెలపడం జరుగుతుంది. మీరు నేర్చుకున్న విధంగానే చూడండి, ఈ పట్టిక చూడండి. కర్పరం పేరు, సెల్ నేమ్, నెక్స్ట్ కర్పరం సంఖ్య మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. కర్పరంలో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. చూడండి, కర్పరం పేరు K అయితే కర్పరం సంఖ్య ఎంత అవుతుంది? 1. ఫార్ములా ప్రకారం కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత? 2n². సో n+1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 వస్తుంది. అదేవిధంగా కర్పరం KL సంఖ్య 2, 2n². 2 × 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 × 4 ఈక్వల్స్ టు 8. M 3, 2n² ఈక్వల్స్ టు 2 × 3², 9 × 18. Mn ఫస్ట్ 32 రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పట్టికను ఆధారంగా చేసుకుని ఒక కర్పరంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం నిర్ణయించడం జరుగుతుందండి. ఏంటి? ఒక కర్పరంలో, ఒక షెల్లో, మొదటి షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, రెండవ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, మూడవ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అనేది ఈ ఫార్ములా ప్రకారం 2n² అనేటటువంటి ఫార్ములా ప్రకారం మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎగ్జాంపుల్గా ఒక ఆటం తీసుకుందాం. ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ ఓతో ఇండికేట్ చేస్తాం, అటామిక్ నెంబర్ 8. అయితే ఆక్సిజన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా మనం ఇండికేట్ చేస్తామంటే, ఇది ఆటం యొక్క సెంటర్, న్యూక్లియస్. ఇది మొదటి షెల్, మొదటి ఆర్బిట్, మొదటి కక్ష్య. మొదటి కర్పరంలో ఎన్ని ఉండాలి? గరిష్టంగా ఎలక్ట్రాన్స్ 2 ఉండాలి. కాబట్టిగా 1, 2. నెక్స్ట్ కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇంకెన్ని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్. రెండవ కక్ష్య, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ గరిష్టంగా ఉండవచ్చు? 8 ఉండొచ్చు. ఇంకా మనకు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? సెకండ్ ఆర్బిట్లో 8 ఉండొచ్చు. కానీ
మనకి ఇక్కడ కేవలం ఇంకా 6 ఎలక్ట్రాన్సే కాబట్టి ఈ విధంగా నింపడం జరుగుతుంది. 3, 4, 5, 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ తీసుకోండి. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15. ఇందులో మొదటి కర్పూరంలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు గరిష్టంగా, మొత్తం 10 అయ్యాయి. ఇంక రిమైనింగ్ ఉన్నాయి అటామిక్ నెంబర్ 15, ఇంకా 5 ఉన్నాయి. థర్డ్ కక్షలో, మూడవ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ గరిష్టంగా ఉండవచ్చు? 18 ఉండవచ్చు. కాబట్టి థర్డ్ కక్షలో రిమైనింగ్ 5 నింపేస్తాం. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచించడం జరుగుతుంది. ఓకేనా? ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా సూచిస్తాం, ఫాస్ఫరస్లో 15 ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా సూచిస్తాం. ఇది కర్పూరాల అంటే ఒక కక్షలో ఉండేటటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్యను మనం 2n² అనేటటువంటి ఫార్ములాతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ బ్యాలెన్సీ, సంయోజకత. మీరు ఇదివరకటి క్లాస్లో నేర్చుకున్నారు బ్యాలెన్సీ, సంయోజకత అనగానేమనగా అంటే ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పరంలో ఔటర్ మోస్ట్ షెల్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే మనం సంయోజకత అంటాం, వ్యాలెన్సీ కథ అంటాం. అంటే ఒక పరమాణువు యొక్క ఔటర్ మోస్ట్ షెల్లో బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఔటర్ మోస్ట్ షెల్ ఇన్ ఏ ఆటమ్, దట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ ఆఫ్ ఆటమ్. పరమాణువు యొక్క సంయోజకతను ఏ విధంగా చెప్తాం? పరమాణు బాహ్య కక్షలో ఉండేటటువంటి లేదా బాహ్య కర్పరంలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క సంయోజకత అని అంటాం. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఔటర్ మోస్ట్ షెల్ ఇన్ ఏ ఆటమ్, దట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. అయితే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జడ వాయువుల యొక్క సంయోజకత ఏంటి? నోబెల్ గ్యాసెస్ యొక్క సంయోజకత ఎంతంటే 0గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జడవాయు మూలకం అనేది ఆక్టెట్ రూల్ను పొంది ఉంటాయి. జడవాయు మూలకాలు బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క బ్యాలెన్స్ అనేది 0గా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా పరమాణువు యొక్క బాహ్య కర్పూరంలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఏదైనా పరమాణువు యొక్క బాహ్య కర్పూరంలో ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఆటం అనేది ఆక్టెట్ రూల్ని పొందడం జరుగుతుంది. ఇది ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ కదా చూడండి, ఏదైనా పరమాణువు యొక్క బాహ్య కర్పూరంలో ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్లను పొంది ఉంటే ఆ పరమాణువు ఆ ఆటం అనేది ఆక్టెట్ రూల్ని పాటిస్తుందని అర్థం. అంటే ఆక్టెట్ రూల్ని పొందడం వల్ల అది స్టెబిలిటీగా ఉండటం జరుగుతుంది. ఓకేనా? ఇది బ్యాలెన్సీ. నెక్స్ట్ పరమాణు సంఖ్య. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పరమాణు సంఖ్య, అటామిక్ నెంబర్. మనం అటామిక్ నెంబర్ని జెడ్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అటామిక్ నెంబర్ అనగా ఒక పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణు సంఖ్య అని అంటాం. ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండేటటువంటి లేదా పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క పరమాణు సంఖ్య అంటాం. దీనిని మనం జెడ్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ protons or electrons in a atom, that is called atomic number, that it is indicated by Z. Next పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, అటామిక్ మాస్ నెంబర్. అటామిక్ మాస్ నెంబర్ని మనం క్యాపిటల్ ఏతో సూచించడం జరుగుతుంది, క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఒక పరమాణువులో ఉండే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తాన్ని ఆ పరమాణువు యొక్క
పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అని అంటాం. ది సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్ దట్ ఈజ్ కాల్డ్ అటామిక్ మాస్ నెంబర్ ఆఫ్ ఏ ఆటమ్. ఒక పరమాణువులో ఉండేటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య, అటామిక్ మాస్ నెంబర్ అంటాం. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ. అర్థమవుతుందా? పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఒక పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క పరమాణు సంఖ్య అంటాం. దీనిని జడ్తో సూచిస్తాం. ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్ దట్ ఈస్ కాల్డ్ అటామిక్ నెంబర్. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై జెడ్. నెక్స్ట్, పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్య, అటామిక్ మాస్ నెంబర్. ఒక పరమాణువులో ఉండేటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యనే ఆ పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య అని అంటాం. ది సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్ దట్ ఈస్ కాల్డ్ అటామిక్ మాస్ నెంబర్. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ ఏ. సో ఈ అన్నిటికి చిన్న ఫార్ములాస్ ఉంటాయి చూడండి. ఏ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం? పరమాణువులు ఉండేటువంటి ప్రోటాన్ల సంఖ్యనే మనం ఏమంటాం? పరమాణు సంఖ్య అని అంటాం. మరియు న్యూట్రాన్ల సంఖ్యనే మనం ఏమంటాం? ద్రవ్యరాశి సంఖ్య అని అంటాం. దీని విధంగా n ఈక్వల్స్ టు a మైనస్ జెడ్. నెక్స్ట్, జెడ్ ఈక్వల్స్ టు a మైనస్ ఎన్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం అటామిక్ నెంబర్ని, మాస్ నెంబర్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అటామిక్ మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ని తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పరమాణువు యొక్క దీన్ని ఇదే విధంగా సంకేతంలో ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే మనం ఎక్స్, జెడ్, ఏ ఈ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. హియర్ ఎక్స్ అంటే పరమాణువు పేరు, ఆటమ్ నేమ్. జెడ్ అంటే అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య. ఏ అనేది అటామిక్ మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్య. ఓకేనా? ఇది పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య గురించి. నెక్స్ట్ చూసుకునేసరికి నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం? ఐసోటోపులు, ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. పరమాణు సంఖ్య సమానంగా ఉండి వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉండే వాటిని ఐసోటోపులు అని అంటాం. సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ మాస్ నెంబర్స్. పరమాణు సంఖ్య సమానంగా ఉండాలి, ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి వేరువేరుగా ఉంటే వాటిని ఐసోటోపులు అని అంటాం. ఏంటండి? అటామిక్ నెంబర్స్ అనేవి సేమ్గా ఉండాలి, అటామిక్ మాస్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోటోపులు అని అంటాం. ఎగ్జాంపుల్ H11, H12, H13. అంటే ఇక్కడ చూడండి, ఈ కింద ఉండే వాటిని మనం ఏమంటాం? అటామిక్ నెంబర్స్ అంటాం. అటామిక్ నెంబర్స్ పరమాణు సంఖ్యలు సమానంగా ఉన్నాయి లేదా? ఈ విధంగా పైన ఉండే వాటిని అటామిక్ మాస్ నెంబర్స్ అంటాం. అటామిక్ మాస్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువంటి వాటిని ఐసోటోపులు అంటాం. దీన్ని ఏమంటామంటే ప్రోటియం అని అంటాం, దీన్ని డ్యూటీరియం అంటాం, దీన్ని ట్రిటియం అని అంటాం. చూసుకోండి, పరమాణు సంఖ్యలు అనేవి, అటామిక్ నెంబర్స్ అనేవి సమానంగా ఉన్నాయి, మాస్ నెంబర్స్ ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఈ విధంగా ఉండే వాటిని ఐసోటోపులు అని అంటాం. నెక్స్ట్, ఐసోబార్లు. ఐసోబార్స్ అనగా ఐసోటోప్స్కి ఆపోజిట్గా ఉంటాయి. ద్రవ్యరాశి సంఖ్యలు సమానంగా ఉండి పరమాణు సంఖ్యలు అనేవి వేరువేరుగా ఉంటాయి. డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, సేమ్ అటామిక్ మాస్ నెంబర్స్, దట్ ఈస్ కాల్డ్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే అటామిక్ మాస్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, అటామిక్ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉంటాయి. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుంది, పరమాణు సంఖ్య అనేది వేరువేరుగా ఉంటే వాటిని ఐసోబార్లు అని అంటాం. చూడండి, వాటికి ఎగ్జాంపుల్గా C614, C714.
చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ పరమాణు యొక్క అటామిక్ నెంబర్ 6గా ఉంది, ఇక్కడ కార్బన్ పరమాణు యొక్క అటామిక్ నెంబర్ అనేది 7గా ఉంది. కానీ ద్రవ్యరాశి సంఖ్యలు వచ్చేసరికి 2 14 ఈక్వల్గా ఉన్నాయి. ఇటువంటి వాటిని ఐసోబార్లు అని అంటాం. ఓకేనా. కార్బన్ పరమాణు సంఖ్యలు 6 7 వేరువేరుగా ఉన్నాయి, కానీ ద్రవ్యరాశి సంఖ్యలు మాస్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఐసోబార్లు అని అంటాం. నెక్స్ట్ ఏంటి, ఐసోటోన్లు. ఐసోటోన్స్ అంటే ఏం లేదండి, వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలు కలిగి ఉండి వేరువేరు పరమాణు సంఖ్యను కలిగి ఉండి న్యూట్రాన్ల సంఖ్య మాత్రం ఈక్వల్గా ఉండేటటువంటి సమానంగా ఉండే వాటిని ఐసోటోన్లు అని అంటాం. డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, డిఫరెంట్ మాస్ నెంబర్స్ అండ్ సేమ్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక పరమాణువులో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే K1939, కాల్షియం 2040. ఈ రెండు చూసినట్లయితే డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఉన్నాయి. బట్ న్యూట్రాన్ సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం, ఫార్ములా న్యూట్రాన్ సంఖ్య ఫార్ములా n = a-z, అంటే n = a-z. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మాస్ నెంబర్ ఎంత 39, నెక్స్ట్ పరమాణు సంఖ్య ఎంత 19 = 20. నెక్స్ట్ అదేవిధంగా కాల్షియం పరమాణువుకి వచ్చేసరికి మాస్ నెంబర్ ఎంత 40, అటామిక్ నెంబర్ ఎంత 20, 40 - 20 20. సో సేమ్ న్యూట్రాన్స్ నెంబర్ ఆఫ్. చూడండి, ఇది ఐసోటోప్స్ అంటే ఏంటి, పరమాణు సంఖ్యలు వేరువేరుగా ఉండాలి, ద్రవ్యరాశి సంఖ్యలు కూడా వేరువేరుగా ఉండాలి, కానీ న్యూట్రాన్ సంఖ్య అనేది సమానంగా ఉంటే వాటిని ఐసోటోన్లు అని అంటాం. డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, డిఫరెంట్ మాస్ నెంబర్స్, బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఐసోటోన్స్. ఇవి ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోన్లు. ఒక్కసారి చూడమ్మా. ఐసోటోపులు అంటే ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటూ పరమాణు సంఖ్యలు సమానంగా ఉంటూ ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరు పరమాణు సంఖ్యలు సమానంగా ఉంటూ ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉండే వాటిని ఐసోటోపులు అని అంటాం. అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్యలు సమానంగా ఉంటూ పరమాణు సంఖ్యలు వేరువేరుగా ఉండే వాటిని ఐసోబార్లు అని అంటాం. పరమాణు సంఖ్యలు మరియు ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉంటూ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండే వాటిని ఐసోటోన్లు అంటాం. అయితే యూజెస్ ఆఫ్ ఐసోటోప్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనం కెమికల్ రియాక్షన్స్లోని ప్రతి ఫేజ్ని, అంటే రసాయన చర్యలలో ప్రతి దశను అధ్యయనం చేయడానికి సాధారణంగా ప్రయోగశాలలో ల్యాబ్ యాక్టివిటీస్లో ఐసోటోప్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే గైటర్ చికిత్సలోని అయోడిన్ ఐసోటోప్ని ఉపయోగించడం జరుగుతుందండి. గైటర్ వ్యాధిలో అయోడిన్ ఐసోటోప్ని ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్సలో కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగించడం జరుగుతుంది. గైటర్ వ్యాధికైతే అయోడిన్, క్యాన్సర్ వ్యాధికైతే కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి సల్ఫర్ ఐసోటోప్ను ఉపయోగిస్తారండి. మొక్కల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి సల్ఫర్ ఐసోటోప్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కార్బన్ డేటింగ్ అంటే ఏంటి, శిలల యొక్క అధ్యయనాన్ని, శిలల యొక్క వయస్సును తెలుసుకోవడాన్ని మనం కార్బన్ డేటింగ్ అంటాం. దానిలోని ఏమంటాం, ఇది కార్బన్ అనే ఐసోటోప్ను ఉపయోగించడం జరుగుతుంది. కార్బన్ డేటింగ్లో కార్బన్ అనే ఐసోటోప్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం ఐసోటోప్ను ఉపయోగిస్తాం. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియం అనేటటువంటి ఐసోటోప్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. గైటర్ వ్యాధి చికిత్సలో అయోడిన్ ఐసోటోప్ని, క్యాన్సర్ వ్యాధి చికిత్సలో కోబాల్ట్ ఐసోటోప్ని, మొక్కల యొక్క లక్షణాలను తెలుసుకోవడంలో సల్ఫర్ అనేటటువంటి ఐసోటోప్ని, అదేవిధంగా కార్బన్ డేటింగ్లోని కార్బన్ యొక్క ఐసోటోప్ని, న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం ఐసోటోప్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. చూసుకోండి, వ్యాలెన్సీ అంటే ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పంలో అవుటర్ మోస్ట్ షెల్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం సంయోజకత అని అంటాం. జడవాయువుల యొక్క వ్యాలెన్స్ అనేది 0గా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే అవి ఆక్టేట్లోని అష్టక నియమాన్ని పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ పరమాణు సంఖ్య, ఒక పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటాం. దీనిని జడ్తో సూచిస్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్.
నెక్స్ట్ అటామిక్ మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్య అనగా పరమాణువులో ఉండేటటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యల మొత్తాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటాం. ది సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ అటామిక్ మాస్ నెంబర్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ఏ. నెక్స్ట్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ ఏంటంటే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉండి పరమాణు సంఖ్యలు సమానంగా ఉండే వాటిని ఐసోటోపులు అని అంటాం. ఐసోబార్స్, పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు సమానంగా ఉండి పరమాణు సంఖ్యలు అటామిక్ నెంబర్స్ డిఫరెంట్గా ఉండే వాటిని ఐసోబార్లు అంటాం. డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ డిఫరెంట్ మాస్ నెంబర్స్ కలిగి ఉండి న్యూట్రాన్ సంఖ్య మాత్రం ఈక్వల్గా సేమ్గా ఉండేటటువంటి ఐసోటోన్లు అంటాం. ఐసోటోప్స్ యొక్క యూజెస్. ఇది ఈరోజు క్లాసు. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్, గౌరీ సార్ వాట్సాప్ నెంబర్కి కానీ చంద్ర సార్ వాట్సాప్ నెంబర్కి కానీ నా వాట్సాప్ నెంబర్కి కానీ తెలియజేస్తారని కోరుచున్నాం. నా వాట్సాప్ నెంబర్ చూసుకోండి. ఎవరికైనా కావాలంటే 6302593004. ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మహమాటంగా గౌరీ సార్కి కానీ చంద్ర సార్కి కానీ నాకు కానీ తెలియజేస్తారని కోరుచున్నాం.